హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి ప్రియ పెద్దింటి. సో ఈరోజు మేము ఏడిపోతున్నాం తెలుసా? సరే, ట్రైన్లో పోయినాక మాట్లాడతా, టైం అవుతుంది. సో ఫైనలీ రైల్వే స్టేషన్ వచ్చేసాం, ట్రైన్ ఎక్కేసాం. దక్షిణ ఎక్స్ప్రెస్ అనమాట. ఇది సికింద్రాబాద్ టు నిజాముద్దీన్ ఉంటుంది, ఢిల్లీకి అనమాట. సో మేమంతా సికింద్రాబాద్ ఎక్కాం. అదక్క, మేము, సుప్రియక్క, శివ, బావ, సాయి, అమ్మమ్మ, మేమంతా. మా వాళ్ళంతా రామగుండం ఎక్కేస్తారు, మమ్మీ, డాడీ, పిన్ని, బాబాయ్, సిద్ధు వాళ్ళంతా. ఇప్పుడైతే మేము ట్రైన్ ఉన్నాము. మేము 3:30కి ఎర్లీ మార్నింగ్ 3:30 కన్నా 4 కన్నా దిగుతాం. దిగినాక అక్కడ మేము బస్ బుక్ చేసుకున్నాం. బస్ డ్రైవర్ పేరు చెప్పు. సురేష్, దినేష్, సురేష్ అవుతుంది, ధనేష్ అవుతుంది, ఏష్ అవుతుంది కదా. మేము 5 వరకు అక్కడ రీచ్ అవుతాం. తర్వాత మా ప్లాన్స్ మనాలికి 5 వరకు రీచ్ అవుతాం ఈవినింగ్. సో మా ప్లాన్స్ అవన్నీ మీరు తప్పకుండా చూడాలి. మీరు మనాలి వెళ్ళాలనుకుంటే ఈ వ్లాగ్ చూసి తప్పకుండా వెళ్ళాలి ఫ్రెండ్స్. నేను పోయినట్టు అనిపించలేదు అమ్మమ్మ, నేను పోతుందా లేదా ఇక్కడ కాదు, బాత్రూమ్ దగ్గరకు పోయి అర్థమవుతుంది. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నాడు, ట్రైన్ అయితే ఫుల్ చలి పెడుతుంది, అదే మొత్తుకుంటున్నా చలి పెడుతుందని. సో ట్రైన్ కొంచెం డిలే ఉండే, 3:30కి దింపాల్సింది మమ్మల్ని ఎర్లీ మార్నింగ్ 6:30కి దింపింది. సో మేము ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి నిజాముద్దీన్లో దిగాం. నిజాముద్దీన్ నుంచి మనాలికి మాది బస్సు బుక్ చేసుకున్నాం ట్రావెలర్స్తో మాట్లాడి. ఇక్కడ మా ఫ్యామిలీ మొత్తం మేమందరం చెప్పా కదా 15-16 మెంబర్స్ వెళ్ళామని. మా మమ్మీ వాళ్ళు, మా పిన్ని వాళ్ళు, అదక్క, సాయి, సిద్ధు, మేమందరం కలిసి వెళ్ళాం. రూట్ చూస్తుంటే నాకు ఒకటి పాట గుర్తుకొస్తుంది. ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై, రెమ్మనై, ఈడెల్లి దాటిపోనా హోయ్, ఎచ్చుటైనా మనలి నేను చేరుకోనా. సో టిఫిన్స్ చేసుకుంటూ లంచ్ చేసుకుంటూ పోయే వరకు 11 hours పట్టింది మొత్తం మనాలికి రీచ్ కానికి. మేము ఢిల్లీ నుంచి మనాలికి చాలా అంటే టైర్డ్ అయిపోయినాము. ఫస్ట్ ఏమో ట్రైన్ జర్నీ, తర్వాత బస్ జర్నీ. అంటే స్టార్టింగ్ కదా ఇట్లనే ఉంటుంది అంటే జర్నీ చేసేటప్పుడు. తర్వాత కొంచెం నీరసించుకుంటూ పోయేలోపు మస్తు టైర్డ్ అయిపోయినాం. కానీ మా వాళ్ళతో మస్తు ఎంజాయ్ చేసిళ్ళు. అందరూ చిన్నపిల్లలు అయిపోయి మా లడ్డు లాగా మస్తు ఎంజాయ్ చేసిళ్ళు. ఘోరంగా డ్యాన్స్ చేసిళ్ళు. ఇలా డ్యాన్స్ చేస్తుంటే నాకు చేయాలనిపించింది, మళ్ళీ ఎందుకులే అనిపించింది. సో మా వాళ్ళు ఇక్కడ ఎర్రజెండా పాటకి డ్యాన్స్ చేస్తున్నారు. ఎందుకంటే మాది మొత్తం ఉద్యమాల బ్యాక్గ్రౌండ్ కాబట్టి మమ్మీ వాళ్ళ నాన్న, అలాగే మమ్మీ, డాడీ వీళ్ళందరూ పీడిఎస్యు అన్నది వర్క్ చేస్తున్నారు కాబట్టి చిన్నప్పటి నుంచి. సో ఉద్యమ భావాలు ఎక్కువ కలిగి ఉన్నారు కాబట్టి తర్వాత అందుకోసమని ఉద్యమ పాటల్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటారు, అంటే ఎక్కువ వింటూ ఉంటారు. మాకు కూడా చిన్నప్పుడు అట్లాంటి పాటలు వినిపించే మమ్మల్ని ఇంత పెద్దగా చేసారు. ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం సినిమా పాటలు వింటూ ఉంటాం అట్లా. సో పోయే రూట్లో చాలా కెనాల్స్ వచ్చినాయి. బట్ ఫస్ట్ కెనాల్ వచ్చినప్పుడు అయితే మా ఎగ్జైట్మెంట్ అయితే వేరే లెవెల్ ఉండే. ఫస్ట్ కెనాల్ అప్పుడు అంత ఎగ్జైట్మెంట్ ఉండే, సెకండ్ కెనాల్ అప్పుడు అందరూ ఇక పడుకున్నారు. చూడండి వాళ్ళ ఎగ్జైట్మెంట్ చూడండి, ఒకరు మొగాలు ఎట్లా వెళ్ళిపోతాయి ఎన్టీపీ సెలవులు లెక్క. బట్ సీనరీ అయితే ఫ్రెండ్స్ చాలా బాగుంది. పోతుంటే ఆ కొండలు ఎక్కుంటే దిగుకుంటుంటే కడుపులోకి వచ్చి తిప్పినట్టు కూడా ఉంది. సో ఇంకా ఈ డ్రైవర్ వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ కాబట్టి, కొంచెం కాదు చాలా ఎక్స్పీరియన్స్ కాబట్టి రప్ప కొట్టేసిండు. కానీ రోడ్ మాత్రం చాలా డేంజర్గా ఉంది. కొన్ని అయితే టర్నల్స్ ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి. కొంచెం పోగానే మాకు నా తమ్ముడికి చలి స్టార్ట్ అయింది, మొత్తం దుప్పట్లు కప్పినాం. సో ఇక్కడనే మేము స్టే చేసింది మనాలిలో కియా క్యాంపస్. లొకేషన్ అయితే అదిరిపోయింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ మా ఊర్లో అందరూ ఫ్రెష్ అప్ అయిపోయి కూర్చున్నారు. మేము స్నో పాయింట్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం, కానీ మా షెడ్యూల్ ప్రకారం మేము తర్వాత రేపు వెళ్దాం అనుకొని ఈరోజు రివర్ రాఫ్టింగ్ అని డిసైడ్ అయిపోయాం. నేను 100 గంటలు లేచాను ఆ రోజు. నాకు కొంచెం హెడేక్ ఉండే నైట్. మా డాడీ ఉన్న బాబాయ్ ఇక్కడ టిఫిన్ చేస్తున్నారు.
సో అక్కడ మా లడ్డు గారు చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నారు. అక్కడ స్నో కనిపిస్తుంది, మంచి కూడా కనిపిస్తున్నాయి అని అందరిని లేపాడు. ఇక మేము ఏడికైనా కూడా ఫోటోషూట్ అనేది కంపల్సరీ అన్నమాట. సో మేము అందరం కలిసి ఫోటోలు దిగుతున్నాం. మేము రెడీ అయిపోయి రివర్ రాఫ్టింగ్ చేయించే ప్లేస్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. సో ఇక్కడ బ్రిడ్జ్ కూడా వదిలిపెట్టాం కదా, ఫోటోషూట్ చేయాలి కదా. సో అక్కడ కూడా ఫోటోస్ దిగేసినాం నేనైతే. నేనేమనుకున్నా అంటే మనది మొత్తం మంచిగా ఉంటుంది అనుకున్నా. బట్ నాకు అక్కడికి వెళ్ళినాక తెలిసింది ఏంటంటే స్నో పాయింట్ కొన్ని ప్లేసెస్లోనే ఉంటుంది. ఓన్లీ వింటర్ సీజన్లో మాత్రమే మనది మొత్తం మంచు పడుతుందని నాకు తెలిసింది. అంటే అంత నాలెడ్జ్ లేదు అని మీరు అనుకోవచ్చు, కానీ నేనైతే మనాలి పోయే వరకు అట్లనే అనుకున్నా. నా లెక్క మీరు అనుకుని ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మనాలి మొత్తం రివర్ ఉంటుంది. ఈ రివర్ స్నో అనేది మెల్ట్ అయ్యి రివర్ లాగా వస్తుంది అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, మేము మళ్ళీ వచ్చినామంటే మంచు లక్ష్మి మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవడం. పిచ్చివాడిని ఫ్రెండ్స్. అబ్బబ్బగాపోరి ఏముందిరో జబ్బల జాకెట్ వేసిందిరో. అబ్బబ్బగాపోరి ఏముందిరో జబ్బల జాకెట్ వేసిందిరో. రబ్బరి బొమ్మల పోతుందిరో లాపేరి మాయల పకీరో. బేతాళు కుల్లు మనాలికి కుల్లు అని పేరు ఎందుకు వచ్చింది తెలుసా ఫ్రెండ్స్? కుల్లు ఉండదు ఇక్కడ లేదు, కుల్లు ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. అబ్బబ్బగాపోరి ఏముందిరో జబ్బల జాకెట్ వేసిందిరో. రబ్బరి బొమ్మల పోతుందిరో. ఎట్లుంటది మరి మనతోని. సో అందరం రివర్ రాఫ్టింగ్కి అయితే సిద్ధం అయిపోయినాం. ఫస్ట్ కొద్దిసేపు ఆలోచించినాం చిన్నపిల్లల్ని తీసుకుపోవాలా వద్దా అని. మా లడ్డు బిట్టు ఉన్నారు కాబట్టి. బట్ వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని చాలా కుతలాడారు చిన్నపిల్లలు. సో వాళ్ళు కూడా తీసుకెళ్ళాం. ఇంకా మా అమ్మమ్మ అయితే నేను రాను అని మస్తు భయపడింది. సో అమ్మమ్మని అయితే బస్సులో ఉంచేసి మేము అందరం స్టార్ట్ అయిపోయినాం. 3 బోట్స్ తీసుకున్నాం. ఇంకా మా లడ్డు బిట్టు అయితే మస్తు ఎంజాయ్ చేసి ఇద్దరు చిన్నపిల్లలు. అంటే మేము ఈ ఏజ్లో చూస్తున్నాం అట్లాంటివి, కానీ వాళ్ళు ఆ ఏజ్లో చూడడం అనేది చాలా వేరే. నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా, వాళ్ళు ఆ ఏజ్లో ఎక్స్పీరియన్స్ చేయడం అనేది వేరే అన్నమాట. ఈ బోట్లో మా మమ్మీ, డాడీ, పిన్ని, బాబాయ్, సాయి అండ్ బిట్టు ఉన్నారు. అంటే మా డాడీ వాళ్ళ తమ్ముడు అన్నమాట మా బాబాయ్. అండ్ ఈ బోట్లో మా పెద్దక్క, బావ, లడ్డు అండ్ మా మమ్మీ వాళ్ళ చెల్లి అంటే మా పిన్ని, బాబాయ్ ఉన్నారు. వెళ్ళే ముందు చాలా ఆలోచించారు. లడ్డూను అమ్మమ్మని తీసుకురావాలంటే చిన్నపిల్లలు, ఇంకా మా అమ్మమ్మ అయితే ఆ వెదర్కి తట్టుకుంటుందా లేదా అని చాలా ఆలోచించాం. బట్ ఎప్పుడైనా లైఫ్లో ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాలి కదా అని ఏదైతుంది అని అందరం వెళ్ళాక ఈ రివర్ రాఫ్టింగ్ దగ్గర కూడా వాడు ఒక 1 hour ఏడ్చిండు, నేను వస్తా అని. ఇక పోనీ అని తీసుకొచ్చాం. అండ్ లడ్డుని మేము కొన్ని కండిషన్స్తో తీసుకొచ్చాం. అందరికంటే ముందే వాళ్ళ డాడీ జాగ్రత్త పడి వానికి లైఫ్ జాకెట్ వేశాడు. అండ్ మోరోవర్ మేము ఏమనుకున్నామంటే ట్రిప్ అయ్యేలోపు వాడికి ఫీవర్ వస్తుందేమో అనుకుని మస్తు మా అక్క సిరప్స్ అవన్నీ కూడా జాగ్రత్త పెట్టుకుంది. కానీ సిరప్స్ అవసరం రాలేదు. వాళ్ళ డాడీకి డోలో అవసరం వచ్చింది. అంటే మా బావగారికి జ్వరం వచ్చింది, వానికి రాలేదు. అది చాలా షాక్ అయినాం. మా రివర్ రాఫ్టింగ్ వీడియో అయితే డిలీట్ అయిపోయింది. అది ఎట్లా డిలీట్ అయిపోయిందో నాకు తెలీదు. మాదైతే ఇంకా వేరే లెవెల్ ఉండే. ఆ 2 బోట్లలో చిన్నపిల్లలు ఉన్నారని కొంచెం కన్సర్న్ చూపించాడు. మా బోట్ అయితే అంటే రివర్ మీద కంటే రివర్ లోపలనే ఎక్కువసేపు ఉంది. ఆ చల్ల వాటర్కి రివర్ రాఫ్టింగ్ అయిపోయాక ఒక 20 minutes వణికినా నేను. మా బోట్లో ఎవరెవరు ఉన్నామంటే మదక్క, నేను, సిద్ధు, శివ మేము ఉన్నాం. సో మొత్తం ఉడక రక్తాలు కాబట్టి మొత్తం ఉడికిచ్చినారు. స్టార్టింగ్లో కొంచెం టెన్షన్ అనిపించింది, కానీ పోన్ అయితే మస్తు ఎంజాయ్ చేసిన. మొత్తం అయిపోయినాక అప్పుడు అయిపోయిందా ఇంకొద్దిసేపు ఉంటే బాగుండు అనిపించింది ఫ్రెండ్స్. చాలా బాగుంది. రివర్ రాఫ్టింగ్ అయిపోయినాక మేము పక్కన ఉన్న రెస్టారెంట్కి వచ్చేసాం. మేము ముందే ఆర్డర్ అయిపోయాం. సో ఇక్కడ మా వాళ్ళంతా తింటున్నారు. చికెన్ తందూరి రోటీ, ఎగ్, ఇంకా వెజ్ కర్రీ, బిర్యానీ అంతా కుమ్మేసినాం. సో రివర్ రాఫ్టింగ్ అయిపోయినాక తిన్నాక మేము వేరే ప్లేస్కి వచ్చాము. అంటే వేరే హోటల్కి షిఫ్ట్ అయిపోయినాం. బికాస్ ఒకటే ప్లేస్లో ఉంటే చాలా బోర్ వచ్చేస్తుందని మేము ఎప్పుడు ఏ వెకేషన్ వెళ్ళినా కూడా ఏ హోటల్ అయినా కూడా నెక్స్ట్ డే చేంజ్ అయిపోతాం. అంటే అట్మాస్ఫియర్ చేంజ్ అయితే చాలా బాగుంటుందని మా ఫీలింగ్ అనమాట. మేము ఏ ట్రిప్లో అయినా ఇలానే చేస్తాం. మేము ఫ్రెష్ అప్ అయిపోయి స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళిపోయినాం. ఫుల్ చలి పెడుతుందని మా వాళ్ళు సెటర్లు దొడిగిల్లో. మేము ఈవినింగ్ 5కి స్టార్ట్ అయినాం. అంటే మేము ఉన్న ప్లేస్ నుంచి అది 1 kilometer ఉంది.
ఈవినింగ్ 5కి స్టార్ట్ అయితే మేము తిరిగి వచ్చే వరకు 10 అయింది. ఇక ఆలోచించుకోండి మా వాళ్ళు షాపింగ్ ఎంత గట్టిగా చేసినారో. సో మా తమ్ముళ్ళు ఇద్దరు లొకేషన్ పెట్టుకొని మాకంటే ముందే వచ్చేసారు స్ట్రీట్ షాపింగ్కి. అండ్ మేము అక్కడ ఆశ్చర్యపోయింది ఏంటంటే సమ్మర్ హాలిడేస్లో కూడా వీళ్ళకి ఎందుకు స్కూల్స్ ఉన్నాయని అనుకున్నాం. కానీ లేటర్ ఏం తెలిసిందంటే వాళ్ళకి వింటర్లో హాలిడేస్ ఉంటాయంట. బికాస్ వింటర్లో మంచు పడుతుందంట అక్కడ. అండ్ షాపింగ్ ఆ రేట్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి కంపేర్ టు ఇక్కడ హైదరాబాద్లో. యాజ్ యూ ఆల్ హాయ్ ఫ్రెండ్స్, మనాలిలో చలి ఎక్కువ ఉంది. సో తొక్కపండు పీపు ఇప్పుడు మనం దాటాల్సిన ప్రదేశాలు ఏంటేంటి లడ్డు? ఎస్. తర్వాత మనం చేరుకోవాల్సిన ప్రదేశం ఏంటి? ఎస్. మనం ఫస్ట్ షాప్ దాటేసినాం, కుక్కలు దాటేసినాం, గుంట నాకు వచ్చింది. నో నో నో, గుంటనక్క పారిపో పారిపో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు సహాయం చేస్తూనే మాకు ఇది సాధ్యమైంది. ఇప్పుడు మనం హోటల్స్ కూడా దాటేసాం. సో డోరా బుజ్జి చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. మా అందరితో నాకు కూడా చూసి ఇవన్నీ అలవాటు అయిపోయినాయి డోరా బుజ్జి. అండ్ దట్స్ ఆల్ ఫర్ ది వ్లాగ్. నెక్స్ట్ మేము మంచు స్నో పాయింట్కి వెళ్ళింది, అతుల్ టర్నల్, ఇంకా హిడింబా టెంపుల్, అదంతా నెక్స్ట్ వ్లాగ్లో ఉంటుంది. అంతటి వరకు స్టే టు మై యూట్యూబ్ ఛానల్ శృతిప్రియ పెద్దింటి. బాయ్ ఫ్రెండ్స్.